వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. ముందుగా పోలీస్ ఈవెంట్స్కి హాజరవుతున్నటువంటి అభ్యర్థులు అందరికీ మా ఇన్స్టిట్యూట్ తరఫున ఆల్ ది బెస్ట్. ఓకే, రైట్. అయితే పోలీస్ ఈవెంట్స్ టుమారో నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ ఈవెంట్స్కి హాజరవుతున్న అభ్యర్థి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి అని చెప్పేసి అయితే మన పోలీస్ యాజమాన్యం అక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నటువంటి జిల్లా ఎస్పీ గారు కొన్ని సూచనలు అయితే చేశారు. మరియు మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లు కూడా కొన్ని మెన్షన్ చేసి ఉంటారు. వాటితో పాటు మరి ఒకసారిగా మన జిల్లా ఎస్పీ గారు కూడా కొన్ని సూచనలు చేశారు కాబట్టి అవి ఏవి అని కూడా మనం క్లియర్గా చూద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే కొలువులకు అడుగులు అని చెప్పేసి ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఏవేవి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ మనం వెళ్తున్నప్పుడు అయితే ఈ పత్రాలు తప్పనిసరి అని చెప్పేసి తీసుకున్నారు. అవి ఏవి అన్నట్టుగా అయితే మనకు చూసినట్లయితే చూడండి, దేహదారుఢ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం మరియు క్రిమిలేయర్ పత్రం. సో బీసీ వాళ్ళు ఎవరైనా అవుతుంటే వాళ్ళకు క్రిమిలేయర్ సర్టిఫికేట్ అండ్ కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. వాటితో పాటు 10th ఇంటర్ డిగ్రీ మార్కుల జాబితా ప్రకారంగా ప్రొవిజనల్స్ లేదా ఒరిజినల్ పత్రాలు తెచ్చుకోవాలి. మరియు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. రైట్. 10th ఇంటర్ డిగ్రీస్ ప్రొవిజనల్స్ లేదా ఒరిజినల్స్ మరియు 4th క్లాస్ నుంచి మనకు 10th క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా కావాలన్నారు. సో నెక్స్ట్ ఇంకా తీసుకున్నట్టయితే ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు ప్రైవేట్గా చదివి ఉంటే ఉద్యోగ ప్రకటన తర్వాత జారీ చేసినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి. మరి ఎప్పుడుదో ఓల్డ్ ఉంటే మాత్రం మనకు చెల్లదు అని చెప్పి చెప్తున్నారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మనకు నోటిఫికేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది కాబట్టి ఈ మధ్య గాపులో తీసుకున్నటువంటి వాళ్ళ సర్టిఫికేట్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. మాక్సిమం ఒక 6 months బ్యాక్ ఉన్నది అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ అనేది కాకుండా. ఓకేనా, రైట్. సో కాబట్టి వాళ్ళు క్లియర్గా మెయింటైన్ చేసిందంటే ప్రకటన వెలువడిన తర్వాత జారీ చేసినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలన్నారు. సో నెక్స్ట్ 6 నెలల కిందట పొందిన కుల ధృవీకరణ పత్రం, బీసీ అభ్యర్థులు నోటిఫికేషన్ తర్వాత పొందిన క్రిమి లేయర్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా పొందాలి. సో ఈ సర్టిఫికేట్ గురించి 2 times చెప్పారు, కుల ధృవీకరణ పత్రం మరియు క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది. ఈ రెండు కూడా బిఫోర్ 6 months తీసుకునేటివే ఉండాలి అని చెప్పేసి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ బిఫోర్ 6 months తీసుకునేవి మాత్రం ఉండండి. మరీ ఓల్డ్గా ఉన్నట్టు మనకు ఓకే చేస్తారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ రావాల్సింది వస్తుంది. సో కాబట్టి ఒకసారి వెళ్ళిన తర్వాత మరి అంత కష్టపడి మీరు వెళ్ళి రిటర్న్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగానే ఈ సర్టిఫికేట్స్ విషయంలో జాగ్రత్త పడండి. చాలా సింపుల్గా అండి. క్యాస్ట్ సర్టిఫికేట్, దానికి సంబంధించినటువంటి క్రిమిలేయర్ సర్టిఫికేట్. నెక్స్ట్ 10th ఇంటర్ అండ్ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాటితో పాటు జిరాక్స్ కాపీస్ కూడా, అవి కూడా ఏమి కావాలని చెప్పేసి కూడా తీసుకున్నారు. నెక్స్ట్ 4th క్లాస్ టు ఇంటర్ వరకు మనకు స్టడీ సర్టిఫికేట్లు కూడా కావాలని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఒరిజినల్తో పాటు నెక్స్ట్ చూడండి, అర్హులైన అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న ఆల్ టికెట్తో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల లోపు నగరంలోని ఏపీఎస్సి 2వ బెటాలియన్ పట్టణానికి చేరుకోవాల్సిందిగా ఉంటుంది. ఒరిజినల్ పత్రాలతో పాటు 2 సెట్లు జిరాక్స్, మనకున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక 2 sets జిరాక్స్ తీసుకోవాలి. ఆ 2 sets జిరాక్స్తో పాటు అటెస్టెడ్ చేయించినటువంటి కాపీలను మాత్రమే తీసుకోవాలి. పత్రాలు అందుకునే అభ్యర్థులు అనర్హులకు కాగలరు. అటెస్టెడ్ చేయించుకొని తీసుకెళ్ళాలి. నీ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ 2 sets జిరాక్స్ కాపీ తీసుకొని ఆ జిరాక్స్ కాపీ పైన ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ సైన్ చేయించుకొని తీసుకెళ్ళాలి. ఆ సైన్ చేయించింది తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళారంటే మాత్రం అనర్హులు అవుతారు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ఆల్ టికెట్ కూడా తీసుకెళ్ళాలి. మీరు ఆన్లైన్లో ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ఆల్ టికెట్ కూడా ఉండాలి. రైట్. నెక్స్ట్ రెండోది, ఈవెంట్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ అయినా కూడా ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఎత్తు మరియు ఛాతీ. ఎత్తు వచ్చేసి మనకి ఎంత ఉండాలంటే పురుషులు అయితే మాత్రం 167.6 centimeters అని చెప్పారు. మరి ఛాతీ కొలత వచ్చేసి 86.3 centimeters అని చెప్తున్నారు. అదే గాలి పిలిచినప్పుడు మనకు 5 centimeters పెరగాలి, 5 centimeters పెరగాలి. మరియు మహిళల ఎత్తు అయితే ఉమెన్స్ వచ్చేసి ఎంత ఉండాలి, 152.5 centimeters ఉండాలి. వెయిట్ ఉండాలి, వాళ్ళు వెయిట్ వచ్చేసి మనకి ఎంత ఉండాలంటే 40 kgs అని చెప్పి చెప్తున్నారు. ఎంత ఉండాలంటే వెయిట్ 40 kgs. హైట్ వచ్చేసి ఉమెన్స్ 152.5 ఉండాలి,
వెయిట్ వచ్చేసి 40 kgs కంపల్సరీగా ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ వీళ్ళు కరెక్ట్గా ఉన్నట్లయితే నెక్స్ట్ రౌండ్కి వచ్చేసి థర్డ్ రౌండ్లో మనకు 1600 మీటర్స్ పరుగు పందెం ఉంటుందండి. 1600 మీటర్ పరుగు పందెం వచ్చేసి ఇది కంప్లీట్ చేసినట్టయితే మనకు 40 మార్క్స్ వస్తాయి. 1600 థర్డ్ రౌండ్లో 1600 మీటర్స్ రన్నింగ్ చేసినట్టయితే మనకి ఎన్ని 40 మార్క్స్. అది విత్ ఇన్ టైంలో చేసినట్లయితే 40 మార్క్స్ వరకు వస్తాయి. ఓన్లీ కంప్లీట్ చేసినట్టయితే కదా విత్ ఇన్ టైంలో వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం చేస్తే. సో ఈ టైమింగ్ వచ్చేసి మెన్స్కి అయితే మాత్రం 8 minutes, అదే ఉమెన్స్కి అయితే 10.5 minutes 10.5 minutes ఉంటుంది. నెక్స్ట్ మాజీ సైనికులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి వచ్చేసి 9:30 minutes. సైనికులు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు 9:30 minutes 9 minutes 30 seconds, రైట్. నెక్స్ట్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఫోర్త్ రౌండ్కి వచ్చేసి మనకు 100 meters ఉంటుంది. 100 meters వచ్చేసి మనకు వచ్చే మార్క్స్ వచ్చేసి ఈ 100 metersకి 30 మార్క్స్ ఉంటున్నాయి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు వాళ్ళే. సో 30 మార్క్స్ ఇది నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేసి ఉన్నారు. బట్ కానీ అయినా ఒకసారి రివైండ్ చేసుకోవడం కోసం మనకి ఇదంతా క్లియర్గా ఉంటుంది. సో 100 meters రన్నింగ్ చేసినట్టయితే మనకు 30 మార్క్స్ వస్తున్నాయి. సో పురుషులు అయితే మాత్రం మెన్స్ అయితే 15 secondsలో చేయాలి 100 meters రన్నింగ్. అదే ఉమెన్స్ వచ్చేసి 18 seconds. ఉమెన్స్కి వచ్చేసి 18 seconds, మెన్స్కి వచ్చేసి 15 seconds. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే 15.5 seconds. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ 15.5 secondsలో చేయాలి. సో కాబట్టి ఇదంతా కూడా మనకు 100 meters పరుగు పందెం చేస్తుంది. సో 100 meters పరుగు పందెంలో మనకు 100 meters టైమింగ్స్లో వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ విత్ ఇన్ టైంలో కొట్టినట్టయితే 30 మార్క్స్ వస్తాయి. కానీ కొంచెం టైం పెరిగే కొద్దీ మనకు మార్క్స్ అనేది తగ్గుతూ వస్తాయి. కానీ ఎటైనా సరే కంపల్సరీగా జెంట్స్ అయితే మాత్రం అంటే మెన్స్ అయితే మాత్రం 15 secondsలో కొట్టాలి, ఉమెన్స్ అయితే 18 secondsలో కొట్టాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే మనకు 15 secondsలో కొట్టాలి, రైట్. నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ రౌండ్. ఫోర్త్ రౌండ్ తర్వాత ఫిఫ్త్ రౌండ్ తీసుకున్నట్లయితే ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి లాంగ్ జంప్. ఈ లాంగ్ జంప్లో వచ్చేసి మనకు సేమ్ లాంగ్ జంప్ కూడా మళ్ళీ మనకు 30 మార్క్స్ ఉంటున్నాయి. ఈ 30 మార్క్స్లో పురుషులు అయితే 3.80 meters లాంగ్ జంప్ వచ్చేసి పురుషులు అయితే 3.80 meters, మెన్స్ వచ్చేసి 3.80 meters లాంగ్ జంప్ చేయాలి. అదే ఉమెన్ సైజ్ వచ్చేసి 2.75 meters. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ 3.65 meters. ఈ లాంగ్ జంప్ చేసినట్టయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయండి 30 మార్క్స్. ఓకేనా, రైట్. 100 meters 30 మార్క్స్, లాంగ్ జంప్ 30 మార్క్స్, 600 వచ్చేసి 40 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకు 100 మార్క్స్కి వచ్చేసి ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ ఈవెంట్స్ పరంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మరి అయితే మన కర్నూలు డిస్టిక్ సంబంధించి ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని చూసినట్లయితే టోటల్గా వచ్చేసి దరఖాస్తు చేసుకున్నది ఎంతమంది అంటే 39,961 నెంబర్స్. 39,961 మంది అప్లై చేసుకుంటే వారిలో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తర్వాత ఈవెంట్స్కి అటెండ్ అవుతున్న వారు ఎంతమంది అంటే 10,143 నెంబర్స్. ఈవెంట్స్కి అటెండ్ అవుతున్న వారు 10,143 నెంబర్స్ ఈవెంట్స్కి అటెండ్ అవుతున్నవారు, రైట్. మరి ఖచ్చితంగా ప్రతిరోజు ఈ 10,143 నెంబర్స్కి రోజుకి ఎంతమందికి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ అన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఎవ్రీడే వచ్చేసి 600 నెంబర్స్కి అయితే ఎవ్రీడే 600 నెంబర్స్ ప్రకారంగా మనకు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది మరి ఎప్పటి నుంచి మనకు రేపటి నుంచి అంటే ఈ నెల 30వ తేదీ నుంచి ఈ ఎవ్రీడే 600 నెంబర్స్ ప్రకారంగా కండక్ట్ చేస్తున్నారని మన జిల్లా ఎస్పీ వచ్చేసి బిందు మాధవ్ సార్ ఆధ్వర్యంలో మనకు ఈ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ విధంగా ఏపీపీఎస్సి 2వ బెటాలియన్ కర్నూలు, అంటే మనకు బస్ స్టాండ్ దగ్గరగా వస్తుంది. సో ఆ ఈవెంట్స్ గ్రౌండ్ కూడా మనకు సంబంధించిన పిక్స్ కూడా పెట్టచ్చు మనం. రేపటికి ఈవెంట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ రన్ అయినప్పుడు మనకు ఈవెంట్స్ యొక్క పిక్స్ కూడా మనం రేపు చూపిస్తాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా సరే అప్డేట్స్ ఉంటే కూడా అవి ఎలా అని చెప్పేసి కూడా మీకు రేపటి వీడియోలో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారా, లేదంటే ఇంకేమైనా కొత్తగా అడుగుతున్నారా, కొన్ని ఉన్నా లేకపోయినా ఏమైనా తీసుకుంటున్నారా అనేది కూడా మనకు
కొంతమందికి డౌట్ ఏంటంటే అటెస్టెడ్ లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, లేకపోతే తీసుకుంటున్నారు లేదనేది కూడా మనం రేపట్లో చూద్దాం. ఓకేనా, ఈ రోజు వరకు అయితే మనకు డీటెయిల్గా ఇచ్చిన వారికి అయితే మాత్రం మన ఎస్పీ బిందు మాధవ్ సార్ ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్. మరి ఈ ఈవెంట్స్కి హాజరవుతున్నటువంటి అభ్యర్థులు అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే ఫర్ యువర్ ఈవెంట్స్. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ. టుమారో వచ్చే వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి ఫర్ యువర్ ఫ్రెండ్స్.